అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మినీ రెసిపీస్. వేడి వేడి అన్నంలో ఒక్క స్పూన్ నెయ్యి, ఒక్క స్పూన్ ఈ కారం పొడి వేసుకొని తింటే ముద్ద ఎంజాయ్ చేయొచ్చు. అదేనండి కాకరకాయ కారం పొడి. డయాబెటిక్ పేషెంట్స్ కి ద బెస్ట్ రెసిపీ. హెల్దీ వేలో రెసిపీ షేర్ చేశాను. 250 గ్రామ్స్ కాకరకాయల్ని ఇలా రౌండ్ గా అయినా కట్ చేసుకోవచ్చు, సన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు. బాగా క్లీన్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని దాంట్లో కొద్దిగా ఉప్పు వేసేసి బాగా కలిపేసి నేను కాకరకాయలకి పైన ఉన్న పొట్టు కూడా లైట్ గా తీసాను. మరీ ఎక్కువగా అయితే గీరేలేదు, జస్ట్ లైట్ గా తీసాను. నేను లేత కాకరకాయల్ని తీసుకున్నా. బాగా కలిపేసి ఒక 30 మినిట్స్ మూత పెట్టేసి నాననివ్వాలి. ప్యాన్ లో 2 స్పూన్ల వరకు ధనియాలు, 1 స్పూన్ శనగబాళ్ళు, 1 స్పూన్ జీలకర్ర, ఒక 7-8 ఎండుమిరపకాయలు, కాశ్మీరీ రెడ్ చిల్లీ ఒక 5-6, అలానే శనగిత్తనాలు 1 స్పూన్ వేసేసి లో ఫ్లేమ్ లో నచ్చితే ఆయిల్ కూడా వేసేసి దోరగా వేయించుకోవాలి. నేను ఆయిల్ వేయకుండా డ్రై రోస్ట్ చేశాను. ఇలా డ్రై రోస్ట్ అయిన తర్వాత చల్లారిపోయేందుకు పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ అదే ప్యాన్ లో హ్యాండ్ ఫుల్ కరివేపాకు కూడా వేసేసి లో ఫ్లేమ్ లో దోరగా వేయించుకోవాలి. ఇలా కరివేపాకు పట్టుకుంటే పౌడర్ అయిపోవాలి. అంత క్రిస్పీగా వేయించుకొని చల్లారిపోయేందుకు పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ కాకరకాయలు 30 మినిట్స్ తర్వాత ఒకసారి బాగా కలిపేసి కాకరకాయలు నీళ్లు ఊరింటాయి, అవి గట్టిగా పిండేసుకోవాలి. నీళ్ళు అనేది అస్సలు ఉండకూడదు. ఎంత గట్టిగా వీలైతే అంత గట్టిగా పిండేసుకోవాలి. ఆ పసురు పిండేయడం వల్ల చేదు పసురు రూపంలో వెళ్ళిపోయి కాకరకాయ పొడి కొద్దిగా చేదు తగ్గుతుంది. నేను కాకరకాయలు లేతగా ఉన్నవి తీసుకున్నాను, అందుకని కాకరకాయల్లో ఉన్న విత్తనాలు అయితే తీసేయలేదు. ఒకవేళ మీరు ముదురు కాకరకాయలు తీసుకుంటే విత్తనాలు తీసేసుకోవాలి. నేను లేతవి తీసుకున్నా కాబట్టి విత్తనాలతో సహా వేసేస్తున్నాను. అందులో 2-3 స్పూన్ల దాకా ఆయిల్ వేసేసి కాకరకాయ ముక్కలు వేసి లో ఫ్లేమ్ లో దోరగా వేయించుకోవాలి. నేను హెల్దీ వేలో చేస్తున్నా కాబట్టి ఇలా దోరగా వేయించేస్తున్నాను. దాంట్లోనే కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి వేయించేటప్పుడు. చాలా మంది కాకరకాయ పొడి కోసము డీప్ ఫ్రై చేస్తూ ఉంటారు, అది అన్హెల్దీ అని చెప్పేసి ఇలా నేను షాలో ఫ్రై చేస్తున్నాను. ఇలా కాకరకాయలు రోస్ట్ అవ్వడానికి నాకు 1/2 అవర్ పైనే పట్టింది. లో ఫ్లేమ్ లో చేశాను. హై ఫ్లేమ్ లో పెడితే మాడిపోతాయి, కాకరకాయ ముక్కలు వేగవు కాబట్టి లో ఫ్లేమ్ లోనే దగ్గరుండి ఇలా డ్రై రోస్ట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. బాగా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత కంప్లీట్ గా చల్లారిపోయేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇందాక వేయించుకున్న మసాలాలన్నీ మిక్సీ జార్ లో వేసేసి ఎంత మెత్తగా పౌడర్ వీలైతే అంత మెత్తగా ఇలా పౌడర్ లాగా చేసేసుకోవాలి. ఇందాక వేయించుకున్న కాకరకాయ ముక్కలు కూడా కంప్లీట్ గా చల్లారిపోయాయి. ఆ ముక్కలన్నీ మిక్సీ జార్ లో వేసేసి రుచికి సరిపడా ఉప్పు, బాగా క్లీన్ చేసుకున్న తెల్లగడ్డలు ఒక 10, 1 స్పూను బెల్లం వేస్తున్నాను. బెల్లం అనేది ఆప్షనల్ మాత్రమే, చేదు తగ్గడం కోసం వేస్తున్నాను. నచ్చని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. అవన్నీ వేసేసి ఒకసారి కలిపేసి ఫైన్ పౌడర్ లాగా చేసేసుకోవాలి. పౌడర్ చాలా పొడి పొడిగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ముద్దగా అయింది అంటే రైస్ లో కలుపుకోవడం కష్టం అవుతుంది. ఎంత పొడి పొడిగా వీలైతే అంత పొడి పొడిగా గ్రైండ్ చేసుకుని ఒక 8 జార్ లో స్టోర్ చేసుకోవాలి. మంత్ వరకైనా నిలువ ఉంటుంది, అస్సలు చెడిపోదు. డయాబెటిక్స్ పేషెంట్సే కాకుండా రెగ్యులర్ గా హెల్దీగా తినాలి అనుకుంటున్న వాళ్ళ కోసం ఇదొక బెస్ట్ ఆప్షన్. వీడియో నచ్చితే లైక్ చేయడం, హైప్ ఇవ్వడం, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.